It's not just skin care, it's cell care. Shop now. హైదరాబాద్ బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటుండగా గుర్తించింది ఈగల్ టీం. మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 47 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్టుగా గుర్తించారు. విద్యార్థులు మహమ్మద్ అషార్ జావీద్ ఖాన్, నేవిల్ టాంగ్రామ్ తో పాటు జీడిమెట్లకి చెందినటువంటి అంబటి గణేష్, శివకుమార్లను అరెస్ట్ చేశారు. నిందితుల ఫోన్లు పరిశీలించగా దాదాపు 50 మంది డ్రగ్స్ కొనుగోలుదారుల లింక్స్ బయటపడ్డాయి. 2 విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా గుర్తించారు పోలీసులు. యూనివర్సిటీ విద్యార్థులే డ్రగ్స్ అమ్మడం సంచలనంగా మారింది. హైదరాబాద్ బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో ప్రస్తుతం డ్రగ్స్ కలకలం రేగుతోంది. 50 మంది దాకా విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటుండగా గుర్తించింది ఈగల్ టీం. మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 47 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని కూడా పట్టుకున్నారు. గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్టుగా గుర్తించారు అధికారులు. విద్యార్థులు మహమ్మద్ అషార్ జావీద్ ఖాన్, నేవిల్ టాంగ్రామ్ తో పాటు జీడిమెట్లకి చెందినటువంటి అంబటి గణేష్, శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల ఫోన్లు పరిశీలించగా దాదాపు 50 మంది దాకా డ్రగ్స్ కొనుగోలుదారుల లింక్స్ అన్ని కూడా బయటపడ్డాయి. 2 విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. యూనివర్సిటీ విద్యార్థులే డ్రగ్స్ అమ్మడం ఇక్కడ సంచలనంగా మారింది. హైదరాబాద్ లో బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో ఈ డ్రగ్స్ అనేవి పట్టుబడ్డాయి. దాదాపుగా 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటుండగా ఈగల్ టీం గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంది. మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 47 గ్రాముల ఓజీ కుష్ అనేటువంటి ఒక స్పెషల్ గంజాయిని కూడా పట్టుకున్నారు. గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. విద్యార్థులు మహమ్మద్ అషార్ జావీద్ ఖాన్, నేవిల్ టాంగ్రామ్ తో పాటు జీడిమెట్లకు చెందినటువంటి అంబటి గణేష్, శివకుమార్లను అరెస్టు చేశారు. నిందితుల ఫోన్లు పరిశీలించగా దాదాపు 50 మంది డ్రగ్స్ కొనుగోలుదారుల లింక్స్ అన్ని కూడా బయటపడినట్టుగా చెప్తున్నారు పోలీసులు. అయితే ఇందులో 2 విద్యార్థులు మాత్రం డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. యూనివర్సిటీ విద్యార్థులే డ్రగ్స్ అమ్మడం ఇక్కడ సంచలనంగా మారింది.